ఈ మధ్య ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగిందండి. ఒక కొత్త కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవానికి అంతరిక్ష శాస్త్రవేత్త శ్రీ చందు సాంబశివరావు గారు ముఖ్య అతిథిగా వెళ్లారు. అక్కడ ఆయన ప్రసంగం మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నను మన ముందుకి తెచ్చింది. దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అవును, ఇదే ఆ ప్రశ్న. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ వచ్చేసింది కదా. మరి ఈ రోజుల్లో కూడా మనం టైపింగ్ నేర్చుకోవాలా? అసలు అవసరమా? ఎందుకంటే ఇప్పుడు అంతా వాయిస్ కమాండ్స్, స్మార్ట్ కీబోర్డ్స్ అవే మన పనిని తేలిక చేస్తున్నాయి. అలాంటప్పుడు ఇంకా కీబోర్డ్ మీద వేళ్లు కష్టపెట్టడం దేనికి అని చాలామంది అనుకుంటున్నారు. సహజమే కదా. చాలామందికి ఇది పాతకాలపు పనే, ఇప్పుడు దీంతో ఏం ఉపయోగం ఉంది, మాట్లాడితే చాలు కదా టెక్నాలజీ చూసుకుంటుందని అనుకోవటం చాలా సహజం. కానీ ఒక్క క్షణం ఆగండి. మనం చూస్తున్నది పైపైన మాత్రమే అయితే ఈ టైపింగ్ నేర్చుకోవటం వెనుక అసలు ఉద్దేశ్యం మనం ఊహించనంత లోతైనది, చాలా ముఖ్యమైనది అయితే పరిస్థితేంటి? సరే, ఈ వాదన్ను సరిగ్గా అర్థం చేసుకోవడానికి మనం కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. అసలు ఏఐ యుగంలో టైపింగ్ అవసరమా? అది చేతులకి కాదు, మెదడికి శిక్షణ ఎలా అవుతుంది? మనిషి లేకుండా ఏఐ ఏం చేయగలదు? ఇంకా ఇది ఒక స్కిల్ కాదు, డిసిప్లిన్ అని ఎందుకంటున్నారో వీటన్నిటిని మనం వివరంగా చర్చిద్దాం. రైట్, మొదటి విభాగానికి వద్దాం. ఈ ఏఐ యుగంలో టైపింగ్ గురించి మనకున్న అభిప్రాయాల్ని ఒక్కసారి కొత్తగా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడే ఉంది అసలు విషయం. మన ఆలోచనా విధానంలోనే మార్పు రావాలి. ఇంతకాలం మనం టైపింగ్ అంటే ఉద్యోగం కోసం నేర్చుకునే ఒక స్కిల్ అనుకున్నాం. కానీ కొత్తగా చూడాల్సిన పద్ధతి ఏంటంటే ఇది మన మెదడుకి ఇచ్చే ఒక ట్రైనింగ్, ఒక మెంటల్ ఎక్సర్సైజ్. సరే, చేతుల నుండి మెదడుకు శిక్షణ అంటున్నాం కదా. అంటే ఏంటి? మన వేళ్ల కదలికలకి, మన మెదడులోని న్యూరాన్లకి మధ్యున్న కనెక్షన్ ఏంటి, దాన్ని చూద్దాం. ఈ మొత్తం కాన్సెప్ట్ని శ్రీ చందు సాంబశివరావు గారు ఒకే ఒక్క వాక్యంలో అద్భుతంగా చెప్పారు. మనం మన చేతులకు శిక్షణ ఇవ్వడం లేదు, మనం మన మెదడుకు శిక్షణ ఇస్తున్నాం. చూసారా ఎంత పవర్ఫుల్ స్టేట్మెంటో? ఈ మెదడుకు శిక్షణ అనే మాట అర్థం కావాలంటే మన చిన్నప్పుడే అక్షరాభ్యాసాన్ని గుర్తుచేసుకుందాం. ఆ ఆలు దిద్దేటప్పుడు ఒకే అక్షరాన్ని 100 సార్లు రాస్తాం. ఎందుకు? కేవలం అక్షరం గుర్తుండటానికేనా? కాదు. ఒకే పనిని పదే పదే చేయడం ద్వారా మనసులో ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి నాటుకుపోవడానికి. సో ఇప్పుడు కీబోర్డ్ మీద టైపింగ్ నేర్చుకోవడం కూడా అలాంటిదే అనమాట. ఇది ఈ కాలపు డిజిటల్ అక్షరాభ్యాసం. మన మెదడుకు కావలసిన ఫండమెంటల్స్ నేర్పిస్తుంది. ఇంకో మంచి ఉదాహరణ చెప్పాలంటే ఇది మిలిటరీ ట్రైనింగ్ లాంటిది. అక్కడ శారీరక శిక్షణతో పాటు మానసిక క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. అలాగే టైపింగ్ కూడా మన ఆలోచనల్లో ఒక ఆర్డర్ని, ఒక డిసిప్లిన్ని తీసుకొస్తుంది. ఫైనల్గా ఇదంతా ఎందుకంటే మన దగ్గర ఉన్న అత్యంత పవర్ఫుల్ టూల్ మన మెదడు. దాన్ని పదును పెట్టడమే ఈ శిక్షణ ఉద్దేశం. భవిష్యత్తులో టెక్నాలజీ ఎంత మారినా, ఎలాంటి కొత్త టూల్స్ వచ్చినా వాటిని కంట్రోల్ చేసే మన మెదడు షార్ప్గా, సిద్ధంగా ఉండాలి. ఓకే, మనం మెదడును ట్రైన్ చేశాం, చాలా బావుంది. మరి దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధమేంటి? టూల్ కంటే దాన్ని వాడే మాస్టర్ ఎందుకు తెలివైనవాడుగా ఉండాలి? ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింట్ గుర్తుంచుకోవాలి. ఏఐ ఎంత తెలివైనదైనా, ఎంత శక్తివంతమైనా మనిషి అనేవాడు లేకుండా అది ఏమీ చేయలేదు. అది కేవలం మనకు సేవ చేసే ఒక సాధనం మాత్రమే. అంటే ఒక ట్రైనింగ్ పొందిన మెదడుకే తెలుస్తుంది ఏఐని ఏమడగాలే, దానినుంచి పనిని ఎలా రాబట్టుకోవాలి అని. అదే శిక్షణ లేని మెదడు చేతికా టూలిస్తే దాన్ని ఎలా వాడాలో కూడా తెలియదు కదా. నిజానికి మనం చరిత్ర మొత్తం చూస్తే మన ఆలోచనల్ని బయటపెట్టే సాధనాలు ఎప్పుడూ మారుతూనే ఉన్నాయి. మొదట్లో చేతితో రాసేవాళ్లం, తర్వాత మెకానికల్ టైప్ రైటర్ వచ్చింది, ఆ తర్వాత కంప్యూటర్ కీబోర్డ్, ఇప్పుడు టచ్, వాయిస్ కమాండ్స్ వాడుతున్నాం. చివరికి స్టీఫెన్ హాకింగ్ లాంటి వాళ్లు బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్లు కూడా వాడారు. చూసారా, టూల్స్ మారుతున్నాయి, కానీ వీటన్నిటి వెనుక ఆలోచనలను పుట్టించే ఆ క్రమశిక్షణ గల మెదడు అవసరం మాత్రం ఎప్పటికీ మారలేదు. సరే, ఇంకో యాంగిల్లో చూద్దాం. టైపింగ్ స్పీడ్ అంటాం కదా, దాని అసలు అర్థమేంటి? ఇది కేవలం ఒక స్కిల్ మాత్రమేనా, లేక అంతకు మించి క్రమశిక్షణ? ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఒకప్పుడు జాబ్స్కి టైపింగ్ టెస్ట్ పాస్ అవ్వాలి అనేవాళ్లు. మనం దాన్ని వేగంగా టైప్ చేసే ఒక మెకానికల్ స్కిల్ అనుకున్నాం. కానీ కంపెనీలు అసలు ఏం చూస్తున్నాయంటే ఒక వ్యక్తిలో ఉన్న క్రమశిక్షణ, ఏకాగ్రత. అలాగే షార్ట్ హ్యాండ్ అంటే ఏదో కోడ్ లాంగ్వేజ్ కాదు, అది ఎదుటివాళ్లు చెప్పేది శ్రద్ధగా విని
ప్రాసెస్ చేసే సామర్థ్యానికి నిదర్శనం. అలాగే తప్పుల్లేకుండా టైప్ చేయడం అంటే ఆ వ్యక్తి పనిలో ఎంత ఫోకస్డ్గా, ఖచ్చితత్వంతో ఉన్నాడో చూపిస్తుంది. సో, ఈ మొత్తం విశ్లేషణలో మనం గ్రహించాల్సిన కీలకమైన విషయం ఒక్కటే. ట్రైనింగ్ పొందిన ఒక ఆర్టిఫిషియల్ బ్రెయిన్ను, అంటే ఏఐను ఆపరేట్ చేయాలంటే ఖచ్చితంగా ట్రైనింగ్ పొందిన ఒక హ్యూమన్ బ్రెయిన్ కావాలి. సింపుల్. సరే, ఇక చివరిగా ఈ ఆలోచనా విధానం భవిష్యత్తుకు మనల్ని ఎలా సిద్ధం చేస్తుంది? మనమింకా చూడని ప్రపంచానికి ఇది ఎలాంటి వ్యాయామం? ఈ కొత్త కోణంలో చూసినప్పుడు ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అనేది కేవలం ఒక స్కూల్ కాదు, అది రాబోయే తరం వాళ్ల మైండ్స్ని ప్రిపేర్ చేసే ఒక రిసోర్స్ సెంటర్గా మారుతుంది. ఇది చాలా పెద్ద మార్పు. అవును, ఇలాంటి ఫండమెంటల్ ఎక్సర్సైజులతో మన మైండ్కి మనం ట్రైనింగ్ ఇచ్చుకోవడం ద్వారానే భవిష్యత్తులో వచ్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం సమర్థవంతంగా సరిగ్గా వాడుకోగలుగుతాం. కాబట్టి చివరిగా మనల్ని మనం వేసుకోవలసిన ప్రశ్న ఇదే: మారుతున్న ఈ ప్రపంచంలో భవిష్యత్తును ఎదుర్కోవడానికి మన మెదడును మనం